వీళ్ళు మీ ఇద్దరు కూడా ఏంటి కాస్ట్యూమ్ని కంటిన్యూ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మాకు. ఆ సైకో కిల్లర్ కూడా సేమ్ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని ఉన్నారు, మీరు కూడా ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారు బ్లాక్ షర్ట్స్ వేసుకొని. సో మీ మీద కూడా చిన్న అనుమానం మాకు. కోఇన్సిడెన్స్ అండి. కోఇన్సిడెన్సా? దొరికిపోతారు అనుకోలేదా సేమ్ కాస్ట్యూమ్ కంటిన్యూ చేస్తే? ఎందుకో మీరు అడిగే విధానంతో అసలు మీ మీద డౌట్ వస్తుందండి. నా మీద డౌటా? నా మీద డౌటా? మీ మీదే. మీరు ఇలా మాట్లాడారంటే అరవింద్ గారు మీ బాడీ లాంగ్వేజ్ అన్నీ నాకు ఫస్ట్ నన్ను ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆయన ఉన్నారు. ఫస్ట్ అరవింద్ గారు, అసిస్టెంట్ కమిషనర్ అరవింద్ గారు, నవీన్ చంద్ర గారు ఉన్నారు. ఆయన వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తారు ఒకవేళ నా మీద డౌట్ ఉంటే. నన్ను ఇన్వెస్టిగేట్ చేయమని మీ మీద పంపించారు. ముందు మీరు సమాధానం చెప్పండి. చెప్పాను కోఇన్సిడెన్స్ అండి. కోఇన్సిడెన్స్ అంతేకాని మీరు కాదంటారు? డెఫినెట్లీ కాదు. సరే, మీ ఆన్సర్లన్నీ లాక్ చేస్తున్నాం. ఆయన వచ్చి నోట్ చేస్తున్నారు. ఆయన అక్కడ ఆయన వచ్చి మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సెల్యూట్ ద ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్. ఇక్కడికి వచ్చిన అందరు గెస్ట్కి హాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. మా ఎంటైర్ 11 టీమ్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. హాయ్ బ్రో సందీప్, థ్యాంక్స్ బ్రో ఫర్ కమింగ్. సో ఇందాక నుంచి అందరు చెప్తున్నారు 11 టీమ్ కష్టం అది. సో ఆల్ ద టెక్నీషియన్స్ అమేజింగ్ జాబ్ అండి ఈ సినిమాలో. మా డిఓపి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ గారు కానీ, ఎడిటర్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ స్పిక్ అండ్ స్పాన్ అండ్ పర్ఫెక్ట్ అండి. బేసికలీ మా డైరెక్టర్ లోకేష్ గారికి 100%కి 200% క్లారిటీ ఉంటుందండి. ఏ విషయమైనా స్మాల్ థింగ్, బిగ్ థింగ్, ఎనీథింగ్ విచ్ ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ టెక్నీషియన్ హీ స్పాట్ ఆన్ ఇన్ దట్. సో ఆయనకి ఏం కావాలో ప్రతి ఒక్కరు టు ది కోర్ 100% ఇచ్చారు ఈ సినిమాలో. అండ్ థ్రిల్లర్కి అది చాలా ఇంపార్టెంట్. జస్ట్ డైరెక్టర్ అనుకుంది చేస్తే సరిపోదు, ఎంటైర్ టీమ్ ఆ ఎఫర్ట్ ఇస్తేనే ఒక మంచి థ్రిల్లర్ మనం చూడగలుగుతాం. సో దట్ ఈస్ దిస్ మూవీ 11. ఐ బిలీవ్ ఇన్ దట్. సో కథ చెప్పినప్పటి నుంచి నాకు ఆ కాన్ఫిడెన్స్ తన పైన ఉండింది. అండ్ ద వే హీ ఎగ్జిక్యూటెడ్ ద ఫిలిం అమేజింగ్. అంటే మేము చెప్పుకోవడం అని కాదు, మా సినిమా 11 మే 16 రిలీజ్ అవుద్ది, అప్పుడే మీకు తెలుస్తుంది. సో నాకు కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా, ఒక మంచి రోలు, దానికి బోనస్ ఏంటంటే తెలుగు అండ్ తమిళ్లో, విచ్ ఈజ్ నైస్ ఆపర్చునిటీ ఫర్ మీ అని నేను చేశాను ఈ సినిమా. అండ్ అగైన్ థ్యాంక్స్ టు నవీన్. ఇందాక కిరీటి చెప్పినట్టు తను గుర్తుపెట్టుకొని ఒక రోల్కి ఈ యాక్టర్ అయితే బాగుంటుంది అన్నది ఆ టైంకి రిఫర్ చేయడం ఈజ్ హ్యాట్స్ ఆఫ్ బ్రో. ఐ ట్రూలీ అప్రిషియేట్. అండ్ ఐఎమ్ సీరియస్లీ సేయింగ్, అదేదో ఫ్రెండ్ చెప్పాను దాని ఏముంది అని నువ్వు అనుకుంటావు, బట్ ఆ టైంకి అవసరం ఉన్నప్పుడు అప్పుడు గుర్తు రావడం అన్నది దిల్ జీత్ లియా. సీరియస్లీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది జస్ట్ బిగినింగ్. విల్ వర్క్ మోర్ టుగెదర్ అండ్ విల్ డూ వండర్స్ ఫర్ ష్యూర్. సేమ్ వే మనోడు నా బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోయాడండి యాక్చువల్లీ సినిమా మేకింగ్ ప్రాసెస్లో. అండ్ అంటే నాకు మా ప్రమోషన్స్కి వెళ్తూ ఉంటే 11 ప్రమోషన్ కన్నా నన్ను ప్రమోట్ ఎక్కువ చేస్తున్నాడు ఈయన. సీరియస్లీ ఇప్పుడు కూడా నా గురించి మాట్లాడి నేను ఐఎమ్ ట్రూలీ రియలీ థ్యాంక్ యూ సో మచ్. ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. సో రవి వర్మ, గుడ్ లక్ బ్రో. హీ హాస్ డన్ అమేజింగ్ జాబ్. తను అన్ని సినిమాలు సూపర్ చేస్తాడు. సో ఈ సినిమాలో కూడా ఏదో చేశాడు. నెక్స్ట్ మీరు చూసుకోండి, హింట్ ఇస్తున్నా అండి. మీరు మా నవీన్ చంద్ర గారిని ఆయన మిమ్మల్ని కాస్టింగ్ చేశారని ఎంత పొగిడినా సరే మిమ్మల్ని వదిలేదు లేదు. అలా వచ్చారా? ఓకే ఓకే. నేను అయినా జాగ్రత్త పడతానండి, కోఇన్సిడెన్స్ అని చెప్పాను కదా. సో అండ్ ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి మా ప్రొడ్యూసర్ ది బెస్ట్ అండి. అక్బర్ గారు, అజ్మల్ గారు, రియా గారు, వాట్ ఎవర్ ఈజ్ వాంటెడ్ ఫర్ దిస్ ఫిలిం, ఏది కావాలో అది, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఆల్వేస్ ఈజ్ దేర్. ఈరోజు ఈవెంట్ వరకు సినిమా బిగినింగ్ కథ రాసుకున్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్బ్ అండి. సో ఇలాంటి ప్రొడ్యూసర్ తెలుగుకు కూడా వస్తున్నారు. సో మాలాంటి వాళ్ళకి, యంగ్స్టర్స్కి, కొత్త వాళ్ళకి ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ తప్పకుండా వస్తాయి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్
మా డైరెక్టర్ లోకేష్ గారు ఫోన్ చూస్తున్నారు, బోర్ కొడుతున్నట్టుంది. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్ వాజ్ అబ్సల్యూట్ ప్లెజర్ అండ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ సార్. ఐ జస్ట్ వాంట్ టు బీ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ యువర్స్ సార్. ప్రామిస్ సార్. అది కూడా నోట్ చేసుకోండి ప్లీజ్. ఆయన అన్ని నోట్ చేస్తున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు అన్ని. Thank you for giving me this opportunity. It was wonderful working with everybody of 11 team. I hope and wish this film becomes a big hit and brings in a lot of money. Please come to the theaters on May 11th, May 16th and watch 11th. Thank you so much. థ్యాంక్ యూ శశాంక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు అసలు సిసలైన వ్యక్తి, మోస్ట్ సీనియర్